హలో అండి. వెల్కమ్ టు తెలుగు మాంచెస్టర్ యునైటెడ్ ఫ్యాన్ టాక్స్. టాట్‌నమ్ 2 మాంచెస్టర్ యునైటెడ్ 2 డ్రాగా కంప్లీట్ అయింది మ్యాచ్. అండ్ యాక్చువల్లీ ఫస్ట్ హాఫ్ చూసిన తర్వాత మాంచెస్టర్ యునైటెడ్ పక్కా గెలుస్తుందని అనుకున్నాను. అంత బ్యాడ్ ఉంది టాట్‌నమ్ టీమ్ ఫస్ట్ హాఫ్. పక్కా విన్ అనుకున్నాను. అండ్ సెకండ్ హాఫ్ వచ్చేటప్పటికి ఎవ్రీ మ్యాచ్ మనం లెవెల్స్ డ్రాప్ చేస్తున్నాము. నాట్ ఓన్లీ ఇవాళ ఒక మ్యాచే కాదు, బ్రైటన్ మ్యాచ్ 2 గోల్స్, లాస్ట్ మ్యాచ్ నాటింగ్హామ్ ఫారెస్ట్‌తో 2 గోల్స్, మళ్ళీ ఇవాళ టాట్‌నమ్‌తో 2 గోల్స్ కన్సీడ్ చేయడం సెకండ్ హాఫ్లో. ఇట్స్ వెరీ 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 కన్సిస్టెంట్లీ ఇన్కన్సిస్టెంట్ పెర్ఫార్మెన్స్. సో టాట్‌నమ్ టీమ్ చూస్తే చాలా ఆఫుల్ ఉంది. ఆఫుల్ పెర్ఫార్మెన్స్. ఆ టాక్టిక్స్ కానీ, స్ట్రాటజీ కానీ, వాళ్ళకి అసలు ఏ ప్లేయర్, దెర్ ఇస్ నో ప్లేయర్ ఆన్ ద పిచ్ హూ ఈస్ క్రియేటివ్ ఎనఫ్ టు గెట్ ఎ గోల్ ఫర్ టాట్‌నమ్ ఎక్సెప్ట్ ఫర్ వన్ ప్లేయర్. ఐ థింక్ జావి సిమోన్స్ ఓకే అనిపించాడు, కానీ దే ఆర్ వెరీ వెరీ బ్యాడ్. అట్లాంటి టీంతో సెకండ్ హాఫ్లో 2 గోల్స్ కొట్టించుకున్నారు. లైక్ మాంచెస్టర్ యునైటెడ్ లేట్ గోల్స్. ఇట్స్ నాట్ యాక్సెప్టబుల్. దే ఆర్ లైక్ అమరిమ్ ఐ థింక్ చాలా ఓవర్ థింక్ చేశాడు అనిపించింది స్టార్టింగ్ నుంచి. లైక్ మాగ్వైర్ని తీసుకురావడం గుడ్ డెసిషన్, కానీ ఎంబిమోని మార్చడం, అహ్మద్ని వింగ్ బ్యాక్ నుంచి నెంబర్ 10 కింద తీసుకురావడం, మాజ్రావిని వింగ్ బ్యాక్ కింద తీసుకురావడం, అండ్ కున్యా సెస్కో స్టార్ట్ చేయకుండా కున్యా స్టార్ట్ చేయడం నాకు ఓకే అనిపించింది. బట్ స్టిల్ లైక్ సో మెనీ నెంబర్ ఆఫ్ చేంజెస్. అండ్ సెకండ్ హాఫ్ వచ్చేటప్పటికి సో మెనీ నెంబర్ ఆఫ్ సబ్స్టిట్యూషన్స్ వెంటనే చేయడం. లైక్ ఒక ఏంటంటే ఇప్పుడు టీం ఒక దాంతో బిల్డ్ అవుతున్నప్పుడు, ఒక లైక్ అపోనెంట్ టాట్‌నమ్‌కి ఒక 60th మినిట్ నుంచి ఆ టైం నుంచి ఒక ప్రెషర్ బిల్డ్ అవుతుంది కాబట్టి వాళ్ళు ఎక్కువ పుష్ చేస్తున్నారు మాంచెస్టర్ యునైటెడ్ని. ఆ టైంలో లైక్ వాళ్ళు కొంచెం బాగా కంట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు, లైక్ థ్రెట్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. సో ఆ టైంలో లైక్ సడన్గా ప్లేయర్స్ని తీసుకురావడం, లైక్ మోర్ నెంబర్ ఆఫ్ సబ్స్టిట్యూషన్స్ చేయడం వల్ల, కొత్త లెగ్స్ రావడం వల్ల మాంచెస్టర్ యునైటెడ్కి కొంచెం లైక్ డిసడ్వాంటేజ్ అయిందేమో అని అనిపించింది. లైక్ ఇన్ గేమ్ మేనేజ్మెంట్ ఫ్రమ్ అమరిమ్ ఈస్ నాట్ గుడ్ అట్ ఆల్ టుడే. లైక్ ఇది కన్సిస్టెంట్గా లైక్ ఒక 2-3 మ్యాచెస్ నుంచి అవుతుంది. దో లైక్ మనం గోల్స్ కొట్టి కొంచెం సేఫ్ పొజిషన్స్లో ఉంటున్నాము అండ్ కమ్బ్యాక్ ఇస్తున్నాము. బట్ ఇన్ గేమ్ మేనేజ్మెంట్ అనేది ప్రాపర్గా లేదనిపించింది. ఎందుకంటే టాట్‌నమ్ అంత బ్యాడ్ ఉంది. లైక్ పక్కా 3 పాయింట్స్, మ్యాచ్ గెలిచి 3 పాయింట్స్ బ్యాగ్లో వేసుకుని ఇంటికి వెళ్తున్నాం అని అనిపించింది ఇవాళ, కానీ అది అవ్వలేదు ఇవాళ. సో లైక్ ఇంకా చాలా బెటర్ అవ్వాలి. బట్ గుడ్ టు బీ నాట్ టు బీ ఆన్ ద లూజింగ్ సైడ్. సో అంతకంటే నేను చెప్పలేను. బెస్ట్ పెర్ఫార్మెన్స్, పెర్ఫార్మెన్స్ గురించి మాట్లాడైతే బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఎంబ్యూమో, అండ్ వర్స్ట్ పెర్ఫార్మెన్స్ ఇది చాలా టఫ్. వర్స్ట్ పెర్ఫార్మర్ అందరూ చాలా యావరేజ్గా ఆడారు. సో నేను వర్స్ట్ పెర్ఫార్మర్ ఎవరికి ఒక పర్సన్ అని చెప్పలేను. సో దిస్ ఈస్ మై టుడేస్ వర్డిక్ట్, అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.